హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గాయ్స్, am I audible and visible? కనపడుతున్నానా, వినపడుతున్నానా లేదా చెప్పేయాలి. ఎస్, ఎస్, I think I'm audible. Hi Ma, good evening. Mr. Shashi, Shivalingam, Joshna, Puneet, Vaizap, Pavan Kumar, Manohar, Ashok, Joshna, Bhargavi, Lakshmi, Anusha, Gautam, Andar Guda, Astrophile, Rishi, Roshan, Jaya, Raju, ప్రతి ఒక్కరు కూడా వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సో ఈరోజు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫంక్షన్స్ వరకు మ్యాక్సిమం వెళ్ళడానికి చూద్దాం. స్పెషల్ ఫంక్షన్స్ అయిన తర్వాత వెంటనే పూర్తిగా క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫంక్షన్స్లోకి వెళ్దాం. సో స్పెషల్ ఫంక్షన్స్లో నేను ఆల్రెడీ ఏం చెప్పానంటే మీకు మాడ్యులస్ చెప్పాను, దాని మీద క్వశ్చన్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈరోజు మనం చేయబోయేది ఏంది బాబు అని అంటే, దీని తర్వాత ఉన్నది ఇంకా ఏముంది సార్? స్టెప్ ఉంది, స్టెప్ ఫంక్షన్ ఉంది, ఫ్రాక్షన్ ఉంది, సిగ్నమ్ ఫంక్షన్ ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత లాగరిథం ఉంది, ఎక్స్పోనెన్షియల్ ఉంది. ఇవన్నీ అయిపోతే అప్పుడు నేను క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫంక్షన్స్ అంటే ఏంటి సార్, 1 అంటే ఏంది, ఆన్ టు ఏంది, బైజెక్షన్ ఏంది, ఇవన్నీ కూడా చెప్తాను. ఫంక్షన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కొద్ది గొప్ప దీని మీద టైం పట్టినాగా నేనేం చేయలేను, మనం టైం తీసుకుందాం, బట్ పూర్తిగా నేర్చుకుందాం. ఫంక్షన్స్లో అసలు ఏముంది, ఏంది కథ అనేది మొత్తం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది చాలా టాపిక్స్లో వస్తుందని చెప్పాను నేను. వేరే వేరే టాపిక్స్లో ఫంక్షన్స్ అనేది చాలాసార్లు వస్తుంది కాబట్టి మీరు దీన్ని 100% నేర్చుకోవాలి. ఏదో కొద్దిగా అర్థమైంది వదిలేశాను ఇక మిగతాది వదిలేద్దాంలే అట్లా ఉండొద్దు. ప్రతి ఫంక్షన్ని కూడా నేర్చుకోవాలి. లిమిట్స్ కావాలన్నా నీకు ఫంక్షన్స్ కావాలి. క్యాల్కులస్, సెకండ్ ఇయర్ క్యాల్కులస్ మొత్తం కూడా ఫంక్షన్సే ఉంటుంది. ఇవి రాకపోతే అక్కడ మీకు ప్రాబ్లం అనేది రేజ్ అవుద్ది. ఓకేనా సార్? మొదలెట్టేద్దామండి. రైట్, వెరీ గుడ్. లెట్ us మూవ్ ఇంటు ద సెషన్. ఓకే గాయస్, సో నిన్న మనం మాట్లాడుకున్న దాంట్లో మాడ్యులస్ మీద క్వశ్చన్స్ చేశాను. లాస్ట్కి ఈ క్వశ్చన్ ఒకసారి చేస్తానని చెప్పాను. ఈరోజు మనం ఈ క్వశ్చన్ తీసుకుందాం. బాబు, ఈ ఫంక్షన్ ఇచ్చాడు √5 mod x - x² - 6. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. దీని యొక్క డొమైన్ కనుక్కోండి అని అంటున్నాడు. సార్ డొమైన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి సార్? మీకు ఆల్రెడీ తెలుసు, అండర్ ద స్క్వేర్ రూట్ ఉంది, స్క్వేర్ రూట్ లోపల ఉంది మొత్తం. కంపల్సరీగా ఏం కావాలి సార్? >= 0 కావాలి సార్. సో అదే రాస్తున్నాను. బట్ ఇక్కడ ఇంకోటి ఏముందనంటే, ఇది రాసిన తర్వాత చెప్తా. 5 mod x - x² - 6 > 0. బాబు దీన్ని మొత్తాన్ని మైనస్ తో మల్టిప్లై చేయి. ఫస్ట్ x² రాద్దాం. ఈ +5 mod x కాస్త -5 mod x అయింది, -6 కాస్త +6 అయింది. > 0 బికమ్స్ <0. ఏం చేశారు సార్ మీరు? ఇక్కడ మొత్తం ఈక్వేషన్ ని మైనస్ తోటి మల్టిప్లై చేశాను. ఓకే సార్, బాగానే ఉంది. ఇంకా ఏం కావాలి సార్ ఇక్కడ అంటే చాలా ఇంపార్టెంట్. సిన్స్ x² అన్నా mod x² అన్నా రెండు సేమే. ఇది మీకు చాలాసార్లు చెప్పాను ఇంతకు ముందు. బాబు x² అంటే కూడా ఆల్వేస్ > 0, mod x² అన్నా కానీ ఆల్వేస్ > 0. కాబట్టి దీనికి వేరే వేరే ఏం లేవు, మీరు ఏదన్నా తీసుకోవచ్చు అని చెప్పాను. సో కాబట్టి ఈ x² తీసేసి నేనేం రాస్తా? mod x² - 5 × mod x + 6 < 0 అని రాస్తా. ఇది ప్యూర్గా ఎట్లా ఉంది? మొత్తం మాడ్యులస్లలోనే ఉంది కదా. ఇక్కడ mod x ఉంది, ఇక్కడ కూడా mod x ఉంది. కాబట్టి ఏం చేస్తానంటే లెట్ y = mod x. ఈ mod x ని తీసేసి y అని రాస్తాను. అయితే ఏమైంది సార్? ఇది y² + 5 × y + 6 < 0 అయింది సార్. ఎంత బాగుందో కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నేను స్ప్లిట్ చేయడం చాలా ఈజీ. ఎలా స్ప్లిట్ చేస్తారు సార్? బాబు ఇది y - 2 × y - 3 < 0 సార్. y - 2 × y - 3 < 0 సార్. అంటే y బిలాంగ్స్ టు ఏమైంది సార్? ఇక్కడ y బిలాంగ్స్ టు క్లోజ్డ్ 2, 3 అవుద్ది సార్. క్లోజ్ 2, 3 ఏది సార్? y. బట్ y అంటే ఏంది సార్? mod x. కాబట్టి mod x బిలాంగ్స్ టు క్లోజ్డ్ 2, 3 సార్. బాబు mod x బిలాంగ్స్ టు క్లోజ్ 2, 3 అంటే x బిలాంగ్స్ టు ఏమైంది బాబు? దీని మీనింగ్ చెప్తాను చూడండి. ఇక్కడ బాబు mod x అనేది 2కు 3కి మధ్యలో ఉందట. 2 < mod x < 3. దీనికి మీరు సొల్యూషన్ రాయడం నేర్చుకున్నారు నిన్న. అదే క్వశ్చన్ డైరెక్ట్ గా ఇట్లా ఇచ్చాడు. ఇలా ఇవ్వచ్చు క్వశ్చన్, ఇలా కూడా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు, రెండు ఒకటే. సో ఒకవేళ నేను దీన్ని వేరే విధంగా రాయాలంటే ఎట్లా రాస్తాను? mod x బిలాంగ్స్ టు 2, 2, 3 అని ఇట్లా రాస్తాను. ఇలా ఇచ్చినా రెండు ఒకటే. మరి దీన్ని ఏం చేయాలి సార్ అంటే, దీనికి ఏదైతే ఆన్సర్ రాస్తావో అదే రాయాలి. ఎలా రాస్తారు సార్? mod x లోంచి మోడ్ని తీసేసి x బిలాంగ్స్ టు ఒకటేమో 2, 3 ఇట్లానే పెట్టేసి దీనికి ఇమేజ్ ఏదైతే వస్తుందో అది రాయాలి. ఇమేజ్ అంటే ఇట్లా రివర్స్లో తీసి ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా తీసి ఇట్లా పడేయాలి.
అప్పుడు ఏమైంది 2,3 కాస్త 3,2 అయింది, కానీ మైనస్ పెట్టాలి, మధ్యలో యూనియన్ పెట్టాలి. దట్స్ ఇట్. ఇది ఎక్స్ బిలాంగ్స్ టు అయింది బాబు. దాని యొక్క డొమైన్ ఏంది బాబు అంటే దిస్ ద డొమైన్ -3 -2 యూనియన్ 2,3 ఇస్ ద డొమైన్. ఏమైనా డౌట్ ఉందా? వెరీ గుడ్ అమ్మా జేఈ ఆస్పిరెంట్, సూపర్, కొట్టేసావు పో. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా? సరే సార్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ బాబు. ఎన్ని మోడ్యులస్లు వచ్చినాయి సార్? అయినా కానీ మనం ఈజీగానే చేయొచ్చు. ఎలా చేస్తారు సార్? f of x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ x -1 mod x -3 బై mod x -4. దీని యొక్క డొమైన్ కనుక్కోండి బాబు అన్నాడు. భయపడతారా దీనికి? ఆహా, సమస్య లేదు, భయపడేదిల్లా. ఏం చేయాలి సార్ మరి అంటే బాబు, ఒకటే ఒక స్క్వేర్ రూట్ ఉందిగా, స్క్వేర్ రూట్ లోపల ఉంది మొత్తం ఏం కావాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 తీసుకోమని చెప్పి మా కిరణ్ సార్ చెప్పాడు. సో కాబట్టి అట్లనే తీసుకోవాలి. ఏ1 తీసుకోవాలి సార్? mod x -1 ఇంటూ mod x -3 బై mod x -4 ని ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0నే తీసుకోవాలి. స్క్వేర్ రూట్ లోపల ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 తీసుకోవాలి సార్. బట్ ఇట్లాంటి క్వశ్చన్ మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు సార్, కానీ ఫేస్ చేశారు. ఎప్పుడు చేశారు? ఇదే క్వశ్చన్ ఒకవేళ మీకు ఇట్లా ఇచ్చాను అనుకోండి, x -1 ఇంటూ x -3 బై x -4 అని ఇచ్చి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 ఇస్తే చేయగలుగుతారా లేదా? కెన్ యూ సాల్వ్ ఆర్ నాట్? ఎస్ సార్, బేబీ కర్వ్ మెథడ్ ఉంది. వానిషింగ్ పాయింట్స్ న్యూమరేటర్ ఎక్కడ 0 సార్? 1 దగ్గర, 3 దగ్గర సార్. డిస్కంటిన్యూస్ పాయింట్ సార్, డినామినేటర్ ఎక్కడ 0 సార్? 4 దగ్గర. వీటన్నిటిని ఒక లైన్ లో పెడతా సార్, 1 1 3 1 తర్వాత 4 సార్. పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. నీకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అంటే ఏం కావాలి? పాజిటివ్ రీజన్. కాబట్టి x బిలాంగ్స్ టు 1 2 అంటే క్లోజ్డ్ 1 2 3 యూనియన్ 4 to ఇన్ఫినిటీ అని రాసేస్తావు. ఒకవేళ ఇలా నీకు క్వశ్చన్ వచ్చి ఉంటే ఇదే ఇప్పుడు నువ్వు చేయబోయేది, ఇదే చేస్తున్నావు. ఏం చేయాలి సార్ అంటే బాబు, లెట్ mod x ఈక్వల్ టు y. నాకు mod x మీద ఇంట్రెస్ట్ లేదు, మీరు దీన్ని y అనుకోండి అని అంటున్నావు. సో కాబట్టి ఏం చేస్తావు? ఇప్పుడు దీన్ని mod x తీసేసి y రాస్తే ఇది y -1 ఇంటూ y -3 బై y -4 లాగా ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సార్ ఇది ఎగ్జాక్ట్ గా ఇట్లనే ఉంది సార్, కాబట్టి ఇక్కడ x అని ఉంటే ఇక్కడ y అని ఉంది సార్, అంతే తేడా. రైట్, ఇప్పుడు అక్కడ ఎట్లయితే చేసినావో ఇక్కడ కూడా అట్లే చేయి. వాట్ ఆర్ ద వానిషింగ్ పాయింట్స్? న్యూమరేటర్ ఎక్కడ 0 1 3 దగ్గర, డినామినేటర్ 0 ఏదాన్ని డిస్కంటిన్యూస్ పాయింట్ అంటారు. ఎక్కడ 0 4 దగ్గర. ఇవన్నీ కూడా ఒక రియల్ లైన్ మీద పెట్టాలనుకున్నాం, పెట్టేద్దాం. ఫస్ట్ ది -∞ to +∞లో ఒకటి 1 అయింది, ఒకటి 3 అయింది, ఒకటి 4 అయింది. ఇంక్రీజింగ్ ఆర్డర్ లో 1 తర్వాత 3 తర్వాత 4. రైట్ మోస్ట్ పాజిటివ్ నెగిటివ్ ఆల్టర్నేటివ్ సైన్ చేంజెస్. నీకు కావాల్సింది ఏంది? గ్రేటర్ దాన్ 0 అంటే ఏంది? పాజిటివే కదా. సో పాజిటివ్ రీజన్ వరకు మాత్రమే తీసుకుందాం. ఏమొచ్చింది సార్? 1 2 3 4 to ఇన్ఫినిటీ. సో ఓకే, ఇక్కడే రాయాలా? రాసేస్తున్నాను సార్. y బిలాంగ్స్ టు క్లోజ్డ్ 1 to క్లోజ్డ్ 3 యూనియన్ ఓపెన్ 4 to ఇన్ఫినిటీ. దీని గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను సార్. ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఎందుకు పెట్టారు, ఇక్కడ ఓపెన్ ఎందుకు పెట్టారు సార్ అంటే బాబు, వానిషింగ్ పాయింట్స్ ఉన్న దగ్గర ఎప్పుడైతే మీకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ వచ్చినప్పుడు వానిషింగ్ పాయింట్స్ ఉన్న దగ్గర క్లోజ్డ్ బ్రాకెట్స్ పెట్టాలి, డిస్కంటిన్యూస్ దగ్గర ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెటే పెట్టాలని చెప్పాను. సో 4 డిస్కంటిన్యూస్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్, 1 3 వానిషింగ్ పాయింట్స్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్స్. మరి ఇదేనా సార్ ఫైనల్ ఆన్సర్? వచ్చేసిందా అండి? కాదు. ఇది y బిలాంగ్స్ టు. y అంటే ఏంది సార్? mod x. నాకు mod x బిలాంగ్స్ టు అని వచ్చింది. ఇందాక మనం క్వశ్చన్ చేశాను చూశారు. ఏం చేశాను సార్? ఇగో mod x బిలాంగ్స్ టు అని వచ్చింది చూశారు. mod x బిలాంగ్స్ టు 2,3 అయితే 2,3 ఆల్రెడీ రాసి దానికి రివర్స్ పెట్టారుగా, మైనస్లు పెట్టి. అదే పని మీరు ఇక్కడ చేయాలి. ఏం చేయాలి సార్ అంటే చెప్తాను చూడండి బాబు. ఇక్కడ మీకు ఏమొచ్చిందో అది ఇక్కడ రాస్తున్నాను చూడండి. mod x బిలాంగ్స్ టు 1,3 క్లోజ్డ్ 1,3 యూనియన్ 4, ఇన్ఫినిటీ అని వచ్చింది. ఇది mod x బిలాంగ్స్ టు. నాకు x బిలాంగ్స్ టు అని కావాలి. ఏం చేస్తారు సార్? ఇదే రాస్తాను ఇక్కడ 1,3 యూనియన్ 4 to ఇన్ఫినిటీ రాసి దీని యొక్క రివర్స్ ఇటు రాస్తా. ఈ టోటల్ ఉన్నదానికి రివర్స్ ఇక్కడ రాస్తా. రివర్స్ రాస్తే ఏమొస్తుంది? ఫస్ట్ ఇటు నుంచి రాయాలి. ఫస్ట్ యూతల -4 అండ్ ఇన్ఫినిటీ వస్తుంది, దాని తర్వాత 4 వస్తుంది. అక్కడ ఓపెన్ కదా, ఇక్కడ కూడా ఓపెన్. తర్వాత యూనియన్ వస్తుంది. ఇటు నుంచి చదువుతున్నాం. ఫస్ట్ 3 వస్తుంది, క్లోజ్డ్ 3. తర్వాత ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 పెట్టేసినాం, రెండింటి మధ్యలో యూనియన్. ఇవన్నీ పాజిటివ్లు కాబట్టి ఇవన్నీ ఏం కావాలి? నెగిటివ్లు కావాలి. మైనస్ 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 మైనస్. గంతే, అంతే, అయిపోయింది. సో అది పెద్ద క్వశ్చన్ కాదు యాక్చువల్గా, అది చిన్న క్వశ్చనే. ఇది
యాక్చువల్గా ఇది చిన్న క్వశ్చన్ అనమాట. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదమ్మా? ఇవ్వరమ్మా మౌనిక, మనీ అయితే రిటర్న్ ఇవ్వరు. అంటే మీరు మెయిన్స్ సెకండ్ సీజన్కి అప్లై చేసి మళ్ళీ ఇప్పుడు మీరు దాన్ని క్యాన్సిల్ చేసినా కానీ మనీ అయితే రావు ఇక బ్యాక్. దానివల్ల యూజ్ లేదు, క్యాన్సిల్ చేయకుండాని కావాలంటే రాసుకో, లేకపోతే వదిలేసాయి, బట్ క్యాన్సిల్ చేయకు, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఏముంది సార్ అంటే స్టెప్ ఫంక్షన్. స్టెప్ ఫంక్షన్ మనం ఏమంటాం సార్ అంటే గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అంటారు. ఏమంటారు బాబు? గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అని పిలుస్తారు. ఇది GIF. సో గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అంటే ఇట్లా ఉంటుంది, ఇది. ఓకేనా? రైట్ సార్. దీన్ని డొమైన్ ఏంది సార్, రేంజ్ ఏంది సార్ అని డిస్కస్ చేసే ముందర దీని యొక్క గ్రాఫ్ ఎట్లా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టెప్ అని ఎందుకు అన్నారు దీన్ని అని అంటే దీని గ్రాఫ్ స్టెప్పుల్లాగా ఉంటుంది. ఇట్లా ఇక్కడికి వచ్చి ఆగిపోయి ఇక్కడ ఓపెన్ అయిపోయింది, మళ్ళీ ఇది 1తో స్టార్ట్ అయింది, ఇక్కడికి పోయి ఇక్కడ ఓపెన్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ పైకి పోయింది, ఇట్లా ఓపెన్ అయిపోయింది. మీరు పాత సినిమాలలో చూస్తారు, ఇట్లా బాణాలు ఉంటాయి, ఇట్లా అవునా కాదా, యారోస్ ఉంటాయి, ఇట్లా పోతాం వీ అని పోయి అవతల ఒక బాణం ఇట్ట అని వచ్చి రెండు పోట్లాడుకుని ఒకటి మాయమైపోద్ది, గా బాణాలు. సో కింద కూడా అదే, ఇక్కడ కూడా అది. సో ఇవి ఎట్లా ఉన్నాయంటే మనం స్టెప్పుల్లాగా కూడా వాడుకోవచ్చు వీటిని, అవునా కదా. కాబట్టి దీన్ని స్టెప్ ఫంక్షన్ అన్నారు. ఈ ఫంక్షన్లో ఏమున్నాయి, స్టెప్పులు ఉన్నాయి కాబట్టి దీన్ని స్టెప్ ఫంక్షన్ అని పిలుస్తారు, అంతే, ఏం లేదు. సార్ మీరు ఒకవేళ వాల్యూస్ రాయాలంటే ఎట్లా రాస్తారు సార్ అంటే ఇది 0, ఇది 1, ఇది ఏమైంది బాబు, ఇది 2, ఇది 3, ఇది 4, ఇట్లా ఈ వాల్యూస్, ఇది -1, ఇది -2. ఒక్కొక్క ఇంటిజర్ దగ్గర మనకి స్టెప్ అనేది వస్తూ ఉంది, పైన ఎక్కుంటే వెళ్ళిపోవడమే. ఇది స్టెప్ ఫంక్షన్. ఇది కంటిన్యూసా? మీరు లిమిట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, లిమిట్ కంటిన్యూటీ గురించి. ఇది కంటిన్యూసా? ఒక గ్రాఫ్కి ఇంకో గ్రాఫ్కి కంటిన్యూస్గా ఉందా? లేదు, డిస్కంటిన్యూస్గా ఉంది. కనెక్టివిటీ లేదు, బ్రేక్ అయిపోయింది. సో ఈ ఫంక్షన్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి మీకు స్పెషల్ ఫంక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు లిమిట్స్ కంటిన్యూటీలో లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు వేరే వేరే కనుక్కోండి. స్టెప్కి కంపల్సరీగా వేరే వేరే కనుక్కోవాలి, 2 బ్రాంచ్లు వేయండి అని షార్ట్ కట్ చెప్పాను, గుర్తుందా? ఎందుకంటే ఇందుకే ఇది డిస్కంటిన్యూస్ కాబట్టి నేను చెప్పాను. రైట్ సార్. దీని యొక్క డొమైన్ ఏంది సార్ బాబు? డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ద రియల్ నెంబర్స్. ఈ స్టెప్ లోపల మీరు ఎక్స్ వాల్యూ ఏదైనా పెట్టుకోవచ్చు, ఇది మిమ్మల్ని ఏమందు. కానీ దీనికి అవుట్పుట్స్ ఏమొస్తాయి సార్ అంటే కేవలం ఇంటిజర్స్ మాత్రమే వస్తాయి. సో రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ ఇంటిజర్స్. నువ్వు లోపల ఏదన్నా పెట్టు, స్టెప్ ఆఫ్ 1.3 1 అయింది, స్టెప్ ఆఫ్ 2.7 2 అయింది, స్టెప్ ఆఫ్ 5.9 5 అయింది, స్టెప్ ఆఫ్ -1.7 -2 అవుతుంది. సార్ మాట్లాడుకుందామా? సార్ స్టెప్ ఆఫ్ 1.2 ఎంత సార్? 1 అయింది. స్టెప్ ఆఫ్ 3.7 ఎంత సార్? 3 అయింది. స్టెప్ ఆఫ్ -1.3 ఎంత సార్ బాబు? -2 అయింది. అదేంటి సార్, ఇక్కడ 1 ఉంటే 1 రాశారు, ఇక్కడ 3 ఉంటే 3 రాశారు, ఇక్కడ -1 ఉంటే -1 రాయరా అంటే రాయకూడదు. పాజిటివ్లు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంటిగ్రల్ వాల్యూస్ ఇక్కడ రాయాలి, నెగిటివ్ ఉన్నప్పుడు ఒకటి తీసేసి రాయాలి. -1లో ఒకటి తీసేసి ఎంత? -1 -1 -2 అయింది. సో ఇక్కడ ఉన్న నెంబర్లో నుంచి ఒకటి తీసేసి రాయాలి, ఎందుకనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు ఇంకా స్టెప్ ఎక్స్ని ఎలా రాయిస్తారంటే ఇది చాలా ఇంపార్టెంట్. స్టెప్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఇన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఇది చాలా ఇంపార్టెంట్, కొద్దిగా జాగ్రత్తగా వినండి దీని గురించి. బాబు స్టెప్ ఎక్స్ అంటే ఏంది బాబు? స్టెప్ ఎక్స్ ఈజ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఇన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తీసుకుందాం, ఫార్ములాసా కాదు, అయితే ఇంతకంటే ముందర నేను దీన్ని చెప్పేటప్పుడు ఒక స్లైడ్ తీసుకొని చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంతే, ఇది మీకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఆఫ్ 3.5 అని అన్నాను అనుకోండి. స్టెప్ ఆఫ్ 3.5 అంటే 3 అని ఎందుకు రాస్తున్నారు అంటే 3.5 కంటే తక్కువ ఉన్న నెంబర్స్ అన్ని రాయాలి మీరు. 3.5 కంటే తక్కువ ఉన్న రియల్ నెంబర్స్ అన్ని రాయాలి, లేదా 3.5 కంటే తక్కువ ఉన్న ఇంటిజర్స్ అయినా రాయాలి. 3.5 కంటే తక్కువ 3.5 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఇంటిజర్స్. 3.5 ఇంటిజర్ కాదుగా, దీనికంటే తక్కువ ఇంటిజర్స్ ఏంది? 3 ఉంది, 2 ఉంది, 1 ఉంది, 0 ఉంది, -1 ఉంది,
-2 ఉంది అండ్ సో ఆన్ -∞. సో ఈ ఇంటిజర్స్ అన్ని కూడా 3.5 కంటే తక్కువ ఉన్నాయి. ఇందులో గ్రేటెస్ట్ ఇంటిగ్రల్, ఈ ఉన్న ఇంటిజర్స్ అన్నిటిలో గ్రేటెస్ట్ ఏది, పెద్దది ఏది, 3. కాబట్టి దీని ఆన్సర్ 3 అని పెట్టాను. రైట్ సార్, బాగుంది. స్టెప్ ఆఫ్ 7.3 సార్, దీని ఆన్సర్ ఏమైంది సార్ అంటే 7 అయింది. ఎందుకు సార్ అంటే 7.3 కంటే తక్కువ ఉన్న ఇంటిజర్స్ ఏంది, దీనికంటే ముందర 7 ఉంటుంది, 6 ఉంటుంది, 5 ఉంటుంది, 4 ఉంటుంది అండ్ సో ఆన్ -∞. బట్ ఈ ఇంటిజర్స్ అన్నిటిలో కూడా గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏంది, ఇది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ కదా, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏది సార్ 7. కాబట్టి 7 రాశా. ఇదే తరహాలో స్టెప్ ఆఫ్ -2.3 అని ఉంది, స్టెప్ ఆఫ్ -2.5 అని ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ స్టెప్ ఆఫ్ -2.5 ఏమైంది సార్ అంటే -3 అయింది అని అంటుంది. -3 ఎందుకు అయింది అంటే బై దిస్ రీజన్ ఓన్లీ, ఇదే రీజన్. ఏంది సార్, -2.5 కంటే తక్కువ ఉన్న నెంబర్స్ ఏంటి, -2.5 కంటే తక్కువ ఉన్న నెంబర్స్ ఏంటి చెప్పండి, ఏమేమి ఉన్నాయి, ఇంటిజర్స్, రియల్ నెంబర్ చూసుకోండి. ఇది 0, ఇది -1, ఇది -2, ఇది -3, ఇది -4, ఇది -5 అంటే బాబు ఇట్లా డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో -1 కంటే తక్కువ -2, -2 కంటే తక్కువ -2.5, ఇది -2.5. సో -2.5 కంటే తక్కువ -3 ఉంది, -4 ఉంది, -5 ఉంది, -6 ఉంది అండ్ సో ఆన్. ఇందులో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏది బాబు, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద ఇంటిజర్స్ ఈజ్ -3. కాబట్టి దీని ఆన్సర్ -3 అయింది. సో దెర్ ఈస్ అ వే టు ఫైండ్ అవుట్ ద స్టెప్, అంతే తప్ప సార్ స్టెప్ ఆఫ్ 7.3 ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ 7 సార్ అని అంటే సరే అనుకో, నువ్వు ఏదో ఒక విధంగా స్టెప్ వాల్యూ రాయాలి కాబట్టి అనుకో, తప్పు లేదు. కానీ యాక్చువల్గా అది కాదు రీజన్. ఇది ఏ రీజన్ తోటి ఒకవేళ స్టెప్ ఆఫ్ నువ్వు -3.6 కనుక్కోవాలంటే ఆన్సర్ -3 అని రాయకూడదు, అప్పుడు -4 అని రాయాలి. -3లో ఒకటి తీసేస్తే -4 అవుతుంది. సో ఈ నెగిటివ్ ఇంటిజర్ ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, పాజిటివ్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థమైందా లేదా? ఓకేనా సార్? ఫంక్షన్స్ వెయిటేజ్ ఎంతనమ్మా బాబు? ఫంక్షన్స్ వెయిటేజ్ ఒకటే, ఒక క్వశ్చన్ వస్తుంది ఇందులోంచి. దేంట్లో? మన జేఈలో, జేఈ ఎగ్జామ్స్లో మెయిన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది. బట్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఫంక్షన్లో 1 కానీ 2 కానీ అడుగుతారు, చెప్పలేం. సెట్స్లో, రిలేషన్స్లో 1 అడిగి ఫంక్షన్లో 2 అడగవచ్చు. సో సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్ నుంచి మొత్తం 3 క్వశ్చన్లు అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇది వేరే వాటి కూడా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇది వినకపోతే ఇక మీరు వేరేది విన్నా పెద్దగా యూజ్ ఉండదు. సార్ ఫార్ములాస్ ఏంది సార్ ఇందులో మాట్లాడుకుందామమ్మా, ఫార్ములాస్. సో మనం ఫస్ట్ స్టెప్ x = n. n అనేది ఒక ఇంటిజర్ అనుకోండి, n ఈజ్ యాన్ ఇంటిజర్. n అనేది ఒక ఇంటిజర్ అయితే స్టెప్ x n అయితే x బిలాంగ్స్ టు ఏమైంది సార్, క్లోజ్ n కామా ఓపెన్ n+1 అయింది. ఇది ఫస్ట్ వన్ అనుకోండి. సెకండ్ వన్ సార్ స్టెప్ x <= n సార్, స్టెప్ x <= n సార్ అంటే x n+1 అయిద్దమ్మా. n అనేది ఇంటిజర్ మాత్రమే అమ్మో, మళ్ళీ చెప్తున్నాను. తర్వాత థర్డ్ వన్ స్టెప్ x స్టెప్ x n సార్, అప్పుడు x <= n+1. బాబు ఇక్కడ స్టెప్ x అని ఉంటే ఉంటే మనం ఫార్ములా రాసేటప్పుడు ఇక్కడ <= కాస్త గా మారిపోయి ఈ పోయిన గీత ఉందిగా ఇక్కడ ప్లస్ అవుతుంది, +1 అవుతుంది. ఈ గీత ఏదైతే లైన్ ఇది పోయి 1 లాగా అక్కడ పక్కన ఉంటుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కదా, గ్రేటర్ దాన్లో లేని లైన్ ఏదైతే ఉంది ఇక్కడ పెట్టి దీనికి +1 పెడతాం. సో 2 గుర్తుపెట్టుకోవాలి, 4th, 5th చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి ఫాలో అవుతాయి ఫార్ములాని. ఎలాగంటే చెప్తాను బాబు. స్టెప్ x <= n అని ఉంది. స్టెప్ x <= n ఉంటే దెన్ x ఈజ్ ఆల్సో <= n అవుతుంది. 5th వన్ స్టెప్ x <n ఉంటే రాసిన మళ్ళీ స్టెప్ x <n ఉంటే x ఈజ్ ఆల్సో n అవుతుంది. అంటే స్టెప్ x <= n అయితే x కూడా <= n. స్టెప్ x <n అయితే x కూడా n అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే క్వశ్చన్లో ఉందో ఇక్కడ ఆన్సర్ కూడా అదే వచ్చింది, బట్ ఇక్కడ స్టెప్ తీసేసి రాశా సింపుల్గా. చూసారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా తీసుకున్నాను, నాకు క్వశ్చన్ ఇట్లా ఇచ్చాడు, స్టెప్ x <= 7 అన్నాడు.
నువ్వు ఆన్సర్ ఏం రాయాలి, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అని రాయాలి, ఎక్స్ బిలాంగ్స్ టు 7 టు ఇన్ఫినిటీ అని రాసేసుకోవడమే ఇక అంతే. స్టెప్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిజర్ అయితే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ ఇంటిజర్, ఆన్సర్ 7 టు ఇన్ఫినిటీ, దట్స్ ఇట్, అయిపోయింది ఆన్సర్. ఒకవేళ స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ అయితే, అంటే స్టెప్ ఎక్స్ లెస్ దాన్ 3 అన్నాడు సార్ అంటే ఎక్స్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ 3, ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 3 అని రాసేసేయడమే, డైరెక్ట్ రాయొచ్చు. బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్ ఫాలోయింగ్ ద ప్రాపర్టీ. ఎలా అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అయితే ఎక్స్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, స్టెప్ ఎక్స్ లెస్ దాన్ అయితే ఎక్స్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ ఎన్. కానీ ఇక్కడ అట్లా కాదు, స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అయితే ఎక్స్ లెస్ దాన్ ఎన్ ఇక్కడ కాదు, ఎక్స్ లెస్ దాన్ ఎన్ ప్లస్ 1 అవుతుంది. స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎన్ అయితే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ ప్లస్ 1లు వస్తాయి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే లెస్ దానే తీసుకోవాలి, గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉంటుందో దానికి ఈక్వాలిటీ ఉంటే తీసేయాలి, లేకపోతే పెట్టాలి. బట్ ఎన్ కాస్త ఎలా మారిపోద్ది బాబు, ఎన్ ప్లస్ 1 లాగా మారిపోతుంది. క్లియరా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి దీంట్లో ఉన్న మేజర్ ఫార్ములాస్. సార్ మరి రెండేపులు వస్తే ఏం చేయాలి సార్? కత్తికి రెండేపుల పదును ఉంటే ఏం చేయాలి సార్? బాబు నీకు మాడ్యులస్కి రెండు వైపులు చెప్పాను, అట్లానే ఇక్కడ కూడా మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్స్ కాదు, ఇంకా ఫార్ములాసే మనం మాట్లాడుకునేది బాబు, ఫార్ములాస్. అందులో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్ములా నెంబర్ 6 చూడండి. ఒకవేళ n1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n2 ఉంది, ఇట్లా ఉంది. మీకు ఏమని చెప్పాను, స్టెప్కి ఎప్పుడైనా రైట్ సైడ్లో లెస్ దాన్ రావాలి, లెఫ్ట్ సైడ్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రావాలి. అంటే స్టెప్ ఎక్స్కి ఎట్లా ఉండాలి తెలుసా? స్టెప్ ఎక్స్కి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్లో లెస్ దాన్ రావాలి, రైట్ సైడ్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఇది కరెక్ట్, ఇట్లా ఉండాలి. స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఇట్లా ఉండాలి. ఇది కరెక్ట్ అనమాట, దిస్ ఈజ్ కరెక్ట్. అట్లా ఉంటే నో ప్రాబ్లం. అట్లా లేకుండా ఏమన్నా తేడా ఉంది, ఏముంది సార్ ఇక్కడ? ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, ఉంది సార్. కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. దీని ఆన్సర్ డైరెక్ట్గా ఏం రాస్తా, ఎక్స్ స్టెప్ తీసేసి ఈ లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో అది రాసేసి n1 అని రాస్తా. కానీ స్టెప్ ఎక్స్కి రైట్ సైడ్లో ఏమి ఉండాలి, లెస్ దాన్ ఉండాలి. లెస్ దాన్ లేదు, కానీ నేను లెస్ దాన్ పెట్టి ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ లాగా పెట్టాను కాబట్టి ఈ n2కి ఒకటి యాడ్ చేయాలి. ఓకేనా? రైట్ సార్. దాని తర్వాత 7th ప్రాపర్టీ బాబు, n1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ లెస్ దాన్ n2 అని ఉంటే ఏం చేయాలి? 8th వన్, n1 లెస్ దాన్ స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n2 అంటే ఏం చేయాలి? 9th వన్, n1 లెస్ దాన్ స్టెప్ ఎక్స్ లెస్ దాన్ n2 ఉంటే ఏం చేయాలి? వీటి ఆన్సర్లు రాద్దాం బాబు. ఇప్పుడు ఏం చెప్పాను నేను బాబు, రైట్ సైడ్లో లెస్ దాన్ ఉండాలి, లెఫ్ట్ సైడ్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. అట్లానే ఉందిగా, ఉంది కాబట్టి ఎక్స్ పెట్టేసి లెస్ దాన్ n2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n1 యాస్టీస్గా ఎట్లా ఉంది అట్లా రాయి, ఇక్కడ స్టెప్ బీకేసే అంతే. ఎందుకంటే మనకు కావాల్సిందే ఇది, అటు సైడ్ లెస్ దాన్ ఉండాలి, ఇటు సైడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, ఉంది కాబట్టి స్టెప్ బీకేసి రాసేసి. మరి ఇక్కడికి వద్దాం బాబు, నాకు రైట్ సైడ్లో ఏ ఉండాలి, లెస్ దాన్ ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, తప్పు చేశాడు రైట్ సైడ్. కాబట్టి ఇది ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త లెస్ దాన్ రాసి n2 + 1 అని పెడతా. స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఉండాలా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి సార్, కాబట్టి గ్రేటర్ దాన్ ఉంది. మరి మనకు కావాల్సింది లేదుగా, కాబట్టి కావాల్సింది పెట్టుకొని ఇక్కడ n1కి ఒకటి పెట్టేద్దాం. పాపం మనకు కావాల్సింది మనకు తీసుకుంటున్నప్పుడు వాడికి ₹1 ఇస్తే తప్పేమైనా ఉందా? ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది రైట్ సైడ్లో లెస్ దాన్, వాడేమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు. మనకు కావాల్సింది మనం పెట్టుకున్నాం కాబట్టి వాడికి ₹1 లంచం ఇచ్చేస్తున్నాం, +1 పెట్టినాం. ఇక్కడ కూడా అంతే, ఎక్కడైతే మనకు కావాల్సింది లేదో అది మనం పెట్టుకొని వాడికి ₹1 ఇచ్చేసేయండి. సో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, మనకు కావాల్సింది లెస్ దాన్ కాబట్టి వీడికి ₹1 ఇచ్చేశారు. మనకి లెఫ్ట్ సైడ్లో కావాల్సింది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి పెట్టుకొని వీడికి కూడా ₹1 ఇచ్చేసేయండి. రైట్, ఇక్కడికి వద్దాం సార్. స్టెప్ ఎక్స్ తీసేసి ఎక్స్ పెట్టాను సార్. ఎక్స్ ఈ స్టెప్ ఎక్స్ రైట్ సైడ్లో ఏమి ఉండాలి, లెస్ దానే ఉండాలి, నాకు అదే వచ్చింది కాబట్టి లెస్ దాన్ n2, వీడు మనోడే. బట్ వీడు స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ n1, నాకు కావాల్సింది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కావాలి కాబట్టి నాకు కావాల్సింది పెట్టుకొని ఇక్కడ వీడికి ₹1 ఇచ్చేసిన. ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? హాయ్ అమ్మ పావని. మర్చిపోకూడదు ఇట్లాంటి ఫార్ములాస్, మర్చిపోకూడదు అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. సో స్టెప్ ఎక్స్కి లెఫ్ట్ సైడ్లో
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, రైట్ సైడ్లో లెస్ దాన్ ఉండాలి. సో అటు ఓపెన్ ఉండాలి, ఇటు క్లోజ్డ్ ఉండాలి. అట్లా ఉంటే మనకు ఆన్సర్ బాగా వస్తుంది. ఓకేనా? రైట్. సో దీని మీద మనం ఇప్పుడు క్వశ్చన్లు కూడా చేద్దాం, ఎగ్జాంపుల్స్. నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, మీరు ఆన్సర్ చేస్తారా లేదా నాకు చెప్పాలి. బాబు, స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏమైంది? ఎక్స్ బిలాంగ్స్ టు ఏమైంది? సరే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు, అసలు లెస్ దాన్ దాకా కూడా కాదు, ఈజ్ ఈక్వల్ టు పెడదాం. స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 5 అయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఏమైంది? ఎక్స్ బిలాంగ్స్ టు ఏమైంది సార్? ఏమైంది? క్లోజ్డ్ 5 ఓపెన్ 6 అయింది. అవునా? అంటే దీన్ని ఒకవేళ నేను ప్రాపర్గా రాస్తే ఎట్లా రాస్తా? ఎక్స్ లెస్ దాన్ 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాశా. అవునా అండి? ఎక్స్ లెస్ దాన్ 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాశా. అంటే ఎక్స్కి రైట్ సైడ్లో ఏముండాలి? లెస్ దాన్ ఉండాలి, లెఫ్ట్ సైడ్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. పక్కాగా ఉండాల్సిందే. అట్లా లేకపోతే మనం మార్పులు చేర్పులు చేసుకొని మార్చుకోవాల్సి వస్తే వాడికి 1 రూపీ ఇచ్చి మనం మార్చుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు నెంబర్ 2, స్టెప్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎక్స్ బిలాంగ్స్ టు ఏమైంది? 5 కాదు, మారుద్దాం, 4 పెడదాం లేదా 2 పెడదాం. స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, ఎక్స్ బిలాంగ్స్ టు ఎంత? ఫాస్ట్గా చెప్పేయాలి. ఏమైంది సార్? ఎక్స్ బిలాంగ్స్ టు, మనకి స్టెప్ ఎక్స్కి రైట్ సైడ్లో ఏమి ఉండాలి? లెస్ దాన్ ఉండాలా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలా? లెస్ దాన్ ఉండాలి. లేదు కదండి మరి. కాబట్టి ఏం చేయాలి సార్? మనకు కావాల్సింది అంటే ఇక్కడ రాస్తున్నాను, మనకు కావాల్సింది అక్కడ పెట్టుకుందాం సార్. మనకు కావాల్సింది లెస్ దాన్, ఇక్కడ లేదు, మనకు కావాల్సింది లెస్ దాన్ పెట్టుకున్నాం కాబట్టి వీడికి ఏం చేయాలి? 1 రూపాయిని దానం చేయాలి. చేసేసిన ఎక్స్ లెస్ దాన్ 3 అయింది, అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు 3 అయింది. లెస్ దాన్ 3 అంటే 3 కంటే తక్కువ. ఎక్కడ దాకా బాబు? -∞ వరకు. తర్వాత థర్డ్ వన్ సార్, స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 సార్. స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5, స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 ఏముండాలి యాక్చువల్గా స్టెప్కి? బాబు స్టెప్కి ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, ఇక్కడ లెస్ దాన్ ఉండాలి. సో ఇక్కడ స్టెప్ ఎక్స్ ఇట్లా చదవండి, స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n1, ఇది n2 అనుకోండి. సో స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n1 అని ఉండాలి. బట్ నాకేముంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందా? లేదు. నాకు కావాల్సింది ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కావాలి. మరి లేదు కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ పెట్టి 5కి 1 యాడ్ చేశా. సో దిస్ ఇస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అయింది. సో ఎక్స్ బిలాంగ్స్ టు 6 టు ఇన్ఫినిటీ అయింది. వెరీ గుడ్, సూపర్. అర్థం చేసుకుంటా సాల్వ్ చేయాలి. ఓకేనా? 4th వన్ బాబు, స్టెప్ ఎక్స్ లెస్ దాన్ 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, దీని ఆన్సర్ ఏమైతే చెప్పండి? స్టెప్ ఎక్స్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ లెస్ దాన్ 6, దీని ఆన్సర్ ఎంత? ఉందమ్మా, ఈరోజు ఎగ్జామ్ ఉంది. ఇప్పుడే నేను 7:20కి ఎండ్ చేసి మీకు లైవ్లో క్విజ్ రాపిస్తా. ఈరోజు మనం లైవ్లో క్విజ్ రాద్దాం ఈరోజు. ఓకేనా? రైట్. ఫాస్ట్గా చేసేయాలి దీని ఆన్సర్. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి సార్. ఎంసెట్ వెయిటేజ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందా? ఏమమ్మా నాకు తెలియదు, ఇంకా ఏం రిలీజ్ చేయలే కదా ఇంకా. సార్ ఏమొస్తుంది సార్ ఇక్కడ అంటే ఎక్స్ పెట్టేసి నాకు రైట్ సైడ్లో లెస్ దాన్ కావాలి, లెస్ దాన్ ఏముందిగా, కావాల్సింది అది అదే ఉంది కాబట్టి 6. లెఫ్ట్ సైడ్లో ఏం కావాలి? ఎక్స్కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కావాలి, ఉందిగా, అదే కావాలి, అదే ఉందిగా, కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అనే రాయాలి.
సో కాబట్టి దీని ఆన్సర్ ఏమైంది బాబు? ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 2, 6. ఇంకా ఎంసెట్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేదు, ఐపీ గురించే చెప్పలేదు, ఎంసెట్ గురించి ఎట్లా చెప్తుంది ఇప్పుడే? అవన్నీ వేరే వీడియో చేసినానమ్మా అన్నపూర్ణ, ఒక వేరే వీడియో చేసా, ఒకసారి ఆ వీడియో చూడు. ఓకే, 5th one బాబు, 2 less than step x less than 7 less than or equal to 7. సో దీని ఆన్సర్ చెప్పండి చూద్దాం ఏమైందో. 2 less than step x less than or equal to 7. వాట్ ఈస్ ద ఆన్సర్? ఫాస్ట్గా చెప్పేయాలి, సూపర్ డూపర్ ఫాస్ట్గా చెప్పాలి ఆన్సర్. 2 less than step x less than or equal to 7. ఫాస్ట్ వచ్చిందా? ఆన్సర్ వచ్చిందా? 45 daysలో చేయొచ్చు అమ్మా శాండీ, యూ కెన్ డూ దాట్. చేయొచ్చు. డైలీ అవెంజర్స్ ఫాలో అవ్వు, ఏ క్లాస్గా చేయగలుగుతావు. క్యాల్కులస్ నాకు తెలిసి ఇంకొక 2-3 రోజుల తర్వాత నుంచి స్టార్ట్ అయింది క్యాల్కులస్. క్వాడ్రాటిక్స్ చెప్తా, క్వాడ్రాటిక్స్ చెప్పిన తర్వాత. వచ్చింది ఆన్సర్ బాబు ఎక్స్. నాకు రైట్ సైడ్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వద్దు సార్, లెస్ దాన్ కావాలి, కాబట్టి లెస్ దాన్ కాబట్టి 7కి ఒకటి యాడ్ చేశా. సార్ నాకు ఎక్స్కి లెఫ్ట్ సైడ్లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కావాలి, ఇక్కడ లేదు సార్, కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేస్తా సార్. కాబట్టి ఏమైంది? ఇది ఎక్స్ లెస్ దాన్ 8 అయింది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అయింది. సో ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 3, ఓపెన్ 8 అయింది. వెరీ గుడ్ అమ్మా, సూపర్ సూపర్ సూపర్, కరెక్ట్గా చేశారు, ఎక్సలెంట్. సో ప్రాపర్టీస్ అర్థం చేసుకోవడం ఒకటి ఎత్తు అయితే, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. ఓకే, రైట్ సార్. సరే, దీని మీద ఎగ్జాంపుల్ చేద్దాం సార్. స్టెప్, ఇప్పుడు మీకు చూపించిన స్టెప్లోనే ఒకవేళ క్వశ్చన్ ఇట్లా వచ్చి బాబు ఫైండ్ అవుట్ ద డొమైన్ అన్నాడు. దీని డొమైన్ కనుక్కోండి బాబు అన్నారు. మీకు 30 seconds టైం ఇస్తున్నా, నాకంటే ముందల మీరే సాల్వ్ చేయాలి. చేయగలుగుతారా లేదా? ఫాస్ట్గా చెప్పేయండి, ఫాస్ట్గా చేసేయాలి. సార్ చేస్తాం సార్, ఎట్లా సార్? సార్ ఇది స్క్వేర్ రూట్ లోపల ఉంది కాబట్టి ఇదంతా ఏం కావాలి సార్? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి సార్. సో 5 into step x minus step x whole square minus 6 greater than or equal to 0 కావాలి సార్. మైనస్ తోని మల్టిప్లై చేస్తా. సో ఫస్ట్ స్టెప్ ఎక్స్ హోల్ స్క్వేర్ minus 5 into step x plus 6 greater than or equal to 0 అయింది సార్. సో స్టెప్ లేకుండా లెట్ y is equal to step x అనుకుందాం సార్. స్టెప్ ఎక్స్ బదులుగా y పెడుతున్నాను సార్. సో y square minus 5y plus 6 greater than or equal to 0 అయింది సార్. అవునా? ఇప్పుడు దీన్ని క్వాడ్రాటిక్ లాగా మారుస్తాను. y minus 2 into y minus 3 greater than or equal to 0 అయింది సార్. సారీ సార్, ఏంది సార్ మీరు ఇట్లా చేశారు? ఏమైంది సార్? మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయింది కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాయాలి సార్. గైస్, ఇక్కడ నేను మైనస్ తోటి మల్టిప్లై చేశాను, మొత్తాన్ని మైనస్ తోటి మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ రివర్స్ అయింది అనుకున్నాం కదా. రివర్స్ అవుతుంది, రివర్స్ అయ్యి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది. అంటే y బిలాంగ్స్ టు ఏమైంది సార్ అంటే క్లోజ్డ్ 2, 3 అయింది సార్. బట్ y అంటే ఏంది సార్? స్టెప్ ఎక్స్ కదా, అంటే స్టెప్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 2, క్లోజ్డ్ 3. ఇందాక మాడ్ ఎక్స్ బిలాంగ్స్ టు అని ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నేను చెప్పాను ఎట్లా రాసుకొని ఎట్లా మేనేజ్ చేయాలో. సో అట్లానే దీని మీనింగ్ ఏంది? స్టెప్ ఎక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుందట, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుందట. ఇదే కదా దాని మీనింగ్, ఇట్లా ఇచ్చాడు. దీని ఏం చేయాలి బాబు? నాకు రైట్ సైడ్లో లెస్ దాన్ కావాలి, లెఫ్ట్ సైడ్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కావాలి. సో యాస్టిస్గా ఇదే ఉంది కాబట్టి దీన్ని ఏం డిస్టర్బ్ చేయదు, 2 అని రాయండి. రైట్ సైడ్లో నాకు కావాల్సింది లేదు కాబట్టి పెట్టుకొని 3కి ఒకటే యాడ్ చేశా, 4 అయింది. అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 4 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 2, ఓపెన్ 4 అని రాయాలి. వెరీ గుడ్ అమ్మా, సూపర్, ఎక్సలెంట్. నాకంటే ముందర చేశారు మీరైతే, వెరీ గుడ్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఏంది సార్ ఇది అన్యాయం, మొత్తం స్టెప్పులు ఉన్నాయి సార్. ఉన్నా కానీ చేయగలుగుతారు మీరు, ఈజీగా చేయొచ్చు బాబు. ఇది స్క్వేర్ రూట్ లోపల ఉంది, ఏం కావాలి బాబు? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. మీరు కిరణ్ సార్ కంటే 30 seconds ముందరనే స్టార్ట్ చేస్తారు. చేయండి, నాకంటే ముందర 30 seconds ముందర స్టార్ట్ చేయండి, ఆన్సర్ ఇద్దాం. వచ్చినట్టేనా ఆన్సర్?
ఆన్సర్ చెప్పాలి దీనికి. 1 to 4, 5 to infinity. కామెడీకేనా? కామెడీకి ఆల్రెడీ May 27th అని ఏదో ఇచ్చాడు కదా, ఆల్రెడీ టైం ఇచ్చాడు. సో చేస్తే చేయొచ్చు అనుకుంటా, మన వాళ్ళు కూడా మీలోనే చేస్తారు. సార్ ఏమైంది సార్, ఇది స్టెప్ ఎక్స్ -1 ఇంటూ స్టెప్ ఎక్స్ -3 బై స్టెప్ ఎక్స్ -4 సార్. ఇది మొత్తం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. సో లెట్ అస్ టేక్ స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు వై సార్. మీరు ఇందాక అనుకున్నారు కదా సార్, అట్లనే వై అనుకుందాం సార్. ఇది y -1 ఇంటూ y -3 బై y -4 సార్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 సార్. రైట్. దీని తర్వాత ఏమైంది సార్, దీనికి వేవి కర్వ్ వేస్తా. వానిషింగ్ పాయింట్స్ వచ్చేసి 1, 3 సార్. డిస్కంటిన్యూస్ పాయింట్స్ వచ్చేసి ఒకటే పాయింట్ సార్ 4. వేవి కర్వ్లు వేస్తున్నాను సార్. 1 1 3 1 4 1. పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్, మీకు కావాల్సింది పాజిటివే కదా, కాబట్టి ప్లస్ ఇన్ఫినిటీ, ఇది మైనస్ ఇన్ఫినిటీ. సో y బిలాంగ్స్ టు క్లోజ్డ్ 1 కామా క్లోజ్డ్ 3 యూనియన్ ఓపెన్ 4 టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఎందుకు క్లోజ్డ్, ఇక్కడ ఎందుకు ఓపెన్ అనేది మీకు ఇందాకనే నేను చెప్పాను. సో బట్ y అంటే ఏంటి సార్, స్టెప్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 1 కామా 3 యూనియన్ ఓపెన్ 4 కామా ఇన్ఫినిటీ. సో ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆన్సర్, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆన్సర్, ఎక్స్ బిలాంగ్స్ టు అని రాయాలి. బాబు ఎక్స్కి లెఫ్ట్ సైడ్లో క్లోజ్డ్ ఉండాలి, రైట్ సైడ్లో ఓపెన్ ఉండాలి. అదే కదా మనకి ఇందాక రూల్. ఇగో మనకు లాస్ట్కి ఆన్సర్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది, ఆన్సర్ ఎట్లా వచ్చింది ఒకసారి చూసుకోండి బాబు. మనకు వచ్చిన ఆన్సర్లో లెఫ్ట్ సైడ్లో క్లోజ్డ్ ఉండి రైట్ సైడ్లో ఎప్పుడు కూడా ఓపెనే ఉండాలి. మీరు స్టెప్లలో ఏ క్వశ్చన్ అయినా చూసుకోండి. ఇప్పుడు మనం చేసిన క్వశ్చన్స్ అన్ని చూడండి, లెఫ్ట్లో క్లోజ్డ్ ఉంది, రైట్లో ఓపెన్ ఉంది. లెఫ్ట్లో క్లోజ్డ్, రైట్లో ఓపెన్, లెఫ్ట్లో క్లోజ్డ్, రైట్లో ఓపెన్. అదేం సార్ ఇక్కడ లేదు కదా అంటే, బాబు లెఫ్ట్లో ఒకవేళ నీకు లిమిట్ ఇచ్చి ఉంటే లెఫ్ట్లో క్లోజ్డ్ రైట్లో ఓపెన్ వచ్చేది. బట్ ఇది మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి రాలా, బట్ రైట్లో మాత్రం ఓపెన్ వచ్చిందా లేదా, వచ్చింది. ఒకవేళ నేను లిమిట్ ఇచ్చి ఉంటే మాత్రం లెఫ్ట్లో కూడా క్లోజ్డే వచ్చేది. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి దీనికి రెండు వైపులా నేను రాయాలి కాబట్టి, ఈ ఇంటర్వెల్లో రెండు వైపులా రాయాలి కాబట్టి, లెఫ్ట్ సైడ్లో క్లోజ్డ్ ఉందిగా, క్లోజ్డే పెట్టా, క్లోజ్డ్ 1. కానీ రైట్ సైడ్లో క్లోజ్డ్ ఉండొద్దు, ఏముండాలి, ఓపెన్ ఉండాలి. నాకు కావాల్సింది ఓపెన్, అక్కడ క్లోజ్డ్ ఉంది. నాకు కావాల్సింది లేదు కాబట్టి నేనేం చేస్తా, నాకు కావాల్సింది రాసి దీనికి ఒకటి యాడ్ చేస్తా. యాడ్ చేస్తే ఏమైంది, 3 + 1 4 అయింది. యూనియన్. ఇక్కడ 4 ఉంది, ఓపెన్ 4 ఉంది. బట్ నాకు కావాల్సింది ఏంది, క్లోజ్డ్. ఫస్ట్ ఏం రావాలి, క్లోజ్డ్ రావాలి, తర్వాత ఓపెన్ రావాలి. ఫస్ట్ క్లోజ్డ్ ఉందా మరే, లేదు. కాబట్టి నాకు కావాల్సింది క్లోజ్డ్ కాబట్టి పెట్టి, నాకు కావాల్సింది ఇక్కడ లేదు కదా, లేకపోయినా నేను రాసుకున్నా కాబట్టి 4కి ఒకటి యాడ్ చేస్తే 5 అయింది, కామా ఇన్ఫినిటీ. సో రైట్ సైడ్లో ఓపెన్ ఉందా లేదా, ఉంది. దట్స్ ఇట్, దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఎక్స్లో ఎప్పుడైనా సరే స్టెప్ గురించి మనం రాసినప్పుడు లెఫ్ట్ సైడ్లో క్లోజ్డ్ ఉండాలి, రైట్ సైడ్లో ఓపెన్ ఉండాలి. లెఫ్ట్ సైడ్లో క్లోజ్డ్, రైట్ సైడ్లో ఓపెన్, లేకపోతే ఉండేటట్టుగా మార్చుకొని రాసేసేయండి. వెరీ గుడ్ అమ్మా, సూపర్గా చేస్తున్నారు మౌనిక, వెరీ గుడ్. గగన్ ఎక్సలెంట్, చాలామంది పిల్లలు బాగా చేస్తున్నారు. వంశీకృష్ణ వెరీ గుడ్ అమ్మ. పావని సూపర్ సూపర్ సూపర్. రైట్. దీని తర్వాత సార్ ఫ్రాక్షన్ ఫంక్షన్ అంటే ఏంది సార్ బాబు? ఫ్రాక్షన్ ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ దీని గ్రాఫ్ డ్రా చేస్తే ఎట్లా వస్తుంది అంటే, జనరలైజ్డ్గానే చెప్తున్నాను. ఇది గ్రాఫ్, అక్కడ బాణాలు ఏమో స్ట్రైట్గా ఉంటే ఇక్కడ 45 degrees చేసుకుంటూ ఉంటాయి బాణాలు. ఇట్లా పైకి వేస్తున్నాడు అన్నమాట, ఆకాశంలోకి పైకి వేస్తున్నాడు. ఎక్కడెక్కడ ఉంటాయి సార్ అంటే బాబు, ఇది 0 1 2 3 -1 -2 దగ్గర. సార్ దీని యొక్క హైట్ ఎంత, ప్రతి బాణం కూడా ఎంత హైట్ ఉంది బాబు, 1 యూనిట్. సో ఇక్కడ వరకే ఉంది, దాని హైట్ వచ్చేసి 1 ఉంది. అర్థమవుతుందండి? రైట్. దీని యొక్క డొమైన్ ఏంటంటే, దీంట్లో మీరు ఏవైనా రియల్ నెంబర్స్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈస్ ఆల్ ద రియల్ నెంబర్స్, బట్ రేంజ్ వచ్చేసి క్లోజ్డ్ 0 to ఓపెన్ 1. దీని మినిమం హైట్ ఎంత బాబు అంటే 0, మాక్సిమం హైట్ ఎంత బాబు అంటే 1.
బట్ ఓపెన్ వన్ని రీచ్ అవ్వదు కాబట్టి ఓపెన్ 1. సో ఫ్రాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్ ఆఫ్ 1.3 అంటే ఎక్స్ని మనం రెండు విధాలుగా రాసుకోవచ్చు, స్టెప్ ఎక్స్, ఫ్రాక్షన్ ఎక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1.3 ఉందనుకోండి, 1.3లో 1 ఒకటి అవుద్ది, 0.3 ఒకటి అవుద్ది. 1 అనేదేమో ఇంటిజర్, 0.3 అనేదేమో ఫ్రాక్షన్. సో 1 ఏమో మనం స్టెప్ ఆఫ్ 1.3 అని రాస్తాం. ఇప్పుడు 1.3 అనేది ఉందా, దీన్ని స్టెప్ ఆఫ్ 1.3 ప్లస్ ఫ్రాక్షన్ ఆఫ్ 1.3 అని రాస్తాం. స్టెప్ ఆఫ్ 1.3 అంటే 1 అయింది, ఇది 1.3. స్టెప్ ఆఫ్ 1.3 1 అయింది, ఫ్రాక్షన్ ఆఫ్ 1.3 0.3 అయింది. రెండింటిని యాడ్ చేస్తే మనకు 1.3 వస్తుంది. సో ఇది ఒక ఫార్ములా. ఇది ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ స్టెప్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షన్ ఎక్స్ అనేది కూడా ఒక ఫార్ములానే. సో ఫ్రాక్షన్ అంటే ఏందో అర్థమైందా? అండ్ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలమ్మా, ఒక పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. ఫ్రాక్షన్ మస్ట్ బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దాన్ 1. ఇట్లా రాద్దాం. ఫ్రాక్షన్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దాన్ 1. ఇది ఎప్పటికి కూడా పాజిటివ్, నాన్ నెగిటివే కావాలి. ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా నెగిటివ్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నేను ఫ్రాక్షన్ ఆఫ్ -1.3 అని అడిగాను అనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ -1.3 అంటే 0.3 అనేది అవుతుందా? కాదు. ఏమైంది దీని ఆన్సర్? 0.7 అవుతుంది. సో ఫ్రాక్షన్ కాంట్ బి నెగిటివ్. మీరు సార్ -0.3 రాస్తా, లేకపోతే దీన్ని నేను -1 అని రాస్తా సార్ అంటే కుదరదు. రాయడం కుదురుతుందా? ఇప్పుడు నేను దీన్ని -1.3ని రాయాలంటే ఎట్లా రాయాలి? ఎలా రాయాలి? -2 ప్లస్ 0.7 అని రాయాలి. -1.3 ఎట్లా రాయాలమ్మా? -2 ప్లస్ 0.7 అని రాయాలి. -2 ఇస్ ద ఇంటిజర్, ఇది ఇంటిజర్ అవుద్ది. 0.7 ఏమైంది బాబు? ఫ్రాక్షన్ అయింది. అర్థమవుతుందా? అదేంది సార్ -1.3ని నేను ఇట్లా రాయలేనా? -1 ప్లస్ అని రాయలేనా సార్ అంటే ఎట్లా రాస్తావు? -1కి ఏం యాడ్ చేస్తే -1.3 వస్తుంది? -1కి యాడ్ చేస్తే -1 కంటే నెంబర్ తక్కువ అయింది. కుదరదు. అంటే నువ్వు అప్పుడు ఎట్లా రాయాలి? ఇక్కడ ప్లస్ పెట్టకుండా -1 -0.3 అని పెట్టాలి. బట్ ఫ్రాక్షన్ అనేది ఎప్పుడైనా నెగిటివ్ అవుతుందా? చెప్పాను. ఫ్రాక్షన్ ఆల్వేస్ వాట్? పాజిటివే కావాలని చెప్పాను. సో కాబట్టి -0.3 పెట్టలేం కాబట్టి దీన్ని -2 ప్లస్ 0.7 అని పెట్టాలి. అందుకనే స్టెప్ ఆఫ్ -1.3 ఏమైంది బాబు? -2 అవుతుంది. ఇగో -2 అవుతుంది. సో -1.3లో ఫస్ట్ ఏంది? స్టెప్ ఆఫ్ -1.3, ఫ్రాక్షన్ ఆఫ్ -1.3. స్టెప్ ఆఫ్ -1.3 ఇస్ -2, ఫ్రాక్షన్ ఆఫ్ -1.3 ఇస్ 0.7 అవుతుంది. ఇది కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. డొమైన్ అండ్ రేంజ్ మాత్రం పక్కాగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సార్ దీని ఫార్ములాస్ అంటే దీనికి ఏం ఫార్ములాస్ లేవు. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి బాబు. ఎక్స్ని మీరు స్టెప్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షన్ ఎక్స్ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ స్టెప్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ ఫ్రాక్షన్ ఎక్స్ అవుతుంది, లేదా ఫ్రాక్షన్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అవుతుంది. ఇగో ఇవే దీని చుట్టే ఫార్ములాస్ తిరుగుతూ ఉంటాయి. దీని తర్వాత స్టెప్ ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ 0, అండ్ అలానే ఫ్రాక్షన్ ఆఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ 0. అండ్ నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిజర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్ ఎక్స్ అవుతుంది. అండ్ అలానే ఫ్రాక్షన్ ఆఫ్ -x కి రెండు ఆన్సర్లు ఉన్నాయి. ఒకవేళ ఇది ఇంటిజర్ అయితేనేమో 0 అవుద్ది, వేర్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్. ఒకవేళ ఎక్స్ ఇంటిజర్ కినక కాకపోతే ఇది 1 మైనస్ ఫ్రాక్షన్ ఎక్స్ అవుతుంది. సార్ మరి స్టెప్పులలో కూడా ఇట్లాంటిది ఒక ఫార్ములా ఉంటుంది కదా సార్ అంటే అవునే నిజమే. అక్కడ కూడా మనం రాద్దాం. కొన్ని రాసి మనం దాని మీద క్వశ్చన్లు చేసినాం, ఇంకా రాద్దాం. 10th ఫార్ములా ఏం రాస్తున్నానంటే బాబు, స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిజర్ ఈజ్ నథింగ్ బట్ స్టెప్ ఎక్స్ ప్లస్ ఇంటిజర్. ఇంటిజర్ ని బయట రాసుకోవచ్చు, వేర్ ఐ ఈజ్ అన్ ఇంటిజర్. ఐ ఈజ్ అన్ ఇంటిజర్, ఇది ఇంటిజర్. సో 11th ఏంటంటే స్టెప్ ఆఫ్ -x కి రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఇది స్టెప్ ఆఫ్ -x అయింది వేర్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ అయినప్పుడు. ఒకవేళ ఎక్స్ కనుక ఇంటిజర్ కాకపోతే మాత్రం -1 మైనస్ స్టెప్ ఎక్స్ అవుతుంది. స్టెప్ ఆఫ్ -x కి రెండు ఆన్సర్లు ఉన్నాయి. స్టెప్ ఆఫ్ -x ఇస్ -x వేర్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్. ఒకవేళ ఇది ఇంటిజర్ కాకపోతే మాత్రం -1 మైనస్ స్టెప్ ఎక్స్ అని రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు కూడా ఇంపార్టెంటే, జస్ట్ ఫార్ములాసే. ఇవి ఫార్ములాస్ లాగానే గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. సేమ్ అట్లానే మనకి ఫ్రాక్షన్లో కూడా ఉన్నాయి, కాకపోతే ఫార్ములా వేరే తిరిగి వస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ అండ్ ఇంటిజర్ 0 అయింది. ఇంటిజర్ యొక్క ఫ్రాక్షన్ ఎంతమ్మా? 0నే కదా. ఇంటిజర్కి ఏమైనా ఫ్రాక్షన్ ఉంటుందా? ఉండదు, 0 అవుతుంది. బట్
ఫ్రాక్షన్ ఆఫ్ మైనస్ ఏదైనా ఇచ్చాడు అనుకోండి 1 మైనస్ ఫ్రాక్షన్ ఎక్స్ అని రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ 1 మైనస్ 1.3 అని అన్నా. ఫ్రాక్షన్ ఆఫ్ మైనస్ 1.3 అంటే ఏం రాయాలి మీరు 1 మైనస్ ఫ్రాక్షన్ ఆఫ్ 1.3 అని రాయాలి. సో 1 మైనస్ ఫ్రాక్షన్ ఆఫ్ 1.3 అంటే 0.3, 1 మైనస్ 0.3 ఏమైంది 0.7 అయింది కదా, అదే రాసినాం మనం ఇక్కడ, అదే రాసాం. ఫార్ములా ద్వారా రాసినదే లేదా డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు. బట్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్, కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాల్సిందే. అండ్ ఇప్పుడు మీకు చెప్పినట్టుగా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ ఎక్స్ లెస్ దాన్ 1 అవుతుంది. ఇది ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్ మీరు గుర్తుపెట్టుకోండి చాలు, ఇంతకు మించి మిమ్మల్ని మ్యాక్సిమం అడగరు. ఓకేనా? రైట్ సార్, లెట్ us మూవ్ ఫర్దర్. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై ఫ్రాక్షన్ ఎక్స్. సార్ దీని యొక్క డొమైన్ కనుక్కోండి సార్ అని అన్నాడు. ఏమైంది సార్, మీకు ఆల్రెడీ తెలుసు డినామినేటర్ 0 కాకూడదు. సో ఫ్రాక్షన్ ఎక్స్ ఎక్కడైతే 0 అవుతుందో ఆ ఎక్స్ వాల్యూస్ తీసేస్తా. ఫ్రాక్షన్ ఎక్స్ 0 ఎక్కడైంది, ఎక్స్ ఇంటిజర్ అయినప్పుడు అయింది. కావాలంటే ఇది కూడా రాసుకుందాం, మీరు ఇక్కడ ప్రాపర్టీ లాగా రాసుకుందాం. ఫ్రాక్షన్ ఎక్స్ అనేది 0 ఎక్కడైంది, లేదా ఫ్రాక్షన్ ఎక్స్ అనేది ఇంటిజర్ కానీ 0 కానీ ఎప్పుడైంది అంటే వేర్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్. ఎక్స్ అనేది ఇంటిజర్ అయినప్పుడు ఇంటిజర్ యొక్క ఫ్రాక్షన్ 0 కదా, కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ ద ఇంటిజర్స్ అవుతుంది. సో అదే రాస్తున్నాం ఇక్కడ బాబు. ఫ్రాక్షన్ ఎక్స్ 0 కావాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏం కావాలి బాబు, ఆల్ ద ఇంటిజర్స్ కావాలి. మరి ఫ్రాక్షన్ ఎక్స్ 0 కాకూడదు కదా మనకి డినామినేటర్, అంటే ఎక్స్ ఇంటిజర్ కాకూడదు. సో ఫ్రాక్షన్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 కావాలంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ డస్ నాట్ షుడ్ నాట్ బి ఇంటిజర్ అయి ఉండాలి. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏం కావాలి మరి, ఎక్స్ ఇంటిజర్ కాకూడదు అంటే ఆల్ ద రియల్ నెంబర్స్ ఇట్ కెన్ బి ఎక్సెప్ట్ ఇంటిజర్స్. ఇంటిజర్స్ తప్ప అన్ని కావచ్చు, కాబట్టి నేను ఇట్లాగా రాసేస్తున్నా. క్లియరా? రైట్, ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క డొమైన్. నెక్స్ట్ ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్. రెండు, దీనికి డొమైన్ కనుక్కోవాలంటే రేంజ్ కనుక్కోవాలంటే. ఫస్ట్ డొమైన్ గురించి మాట్లాడదాం బాబు. డినామినేటర్ ఏమని చెప్పాను బాబు, డినామినేటర్ 0 కాకూడదు అని అన్నాను. ఫ్రాక్షన్ ఎక్స్ మైనస్ 1 0 ఎక్కడైద్ది అంటే ఫ్రాక్షన్ ఎక్స్ 1 కావాలి. ఫ్రాక్షన్ ఎక్స్ అసలు 1 అవుతుందా? ఫ్రాక్షన్ ఎక్స్ కి మాక్సిమం వాల్యూ ఎంత, ఓపెన్ 1 కాదు, 1 దాకా వెళ్తా ఉంటుంది కానీ 1 కాదు. సో ఫ్రాక్షన్ ఎక్స్ నువ్వు ఏ ఎక్స్ వాల్యూ పెట్టినా కానీ దాని ఆన్సర్ 1 కాదు. ఫ్రాక్షన్ అంటేనే 0.1, 0.2, 0.3, 1 ఎట్లయితుంది కాదు. కాబట్టి ఎక్స్ ఇస్ అ నల్ సెట్, ఇక్కడ నల్ సెట్. సో ఎక్స్ అనేది ఎక్స్ మైనస్ 1 అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి, ఫ్రాక్షన్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1 కావాలి, అంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు నల్ సెట్. నల్ సెట్ కాదు అంటే ఏమైంది, ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ ద రియల్ నెంబర్స్ అవుతుంది. అంటే డినామినేటర్ నువ్వు ఏం పెట్టినా డినామినేటర్ 0 కాదు. బట్ ఇక్కడ చాలా పెద్ద టాస్క్ ఏంటంటే రేంజ్ కనుక్కోవడం అనేది ఇక్కడ పెద్ద టాస్క్. ఏంది సార్, ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే మీకు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బాబు. ఎప్పుడైనా సరే రేంజ్ కనుక్కోమని అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ ఎక్స్ బై ఫ్రాక్షన్ ఎక్స్ మైనస్ 1 అని ఇట్లా ఇచ్చినప్పుడు న్యూమరేటర్ని కూడా మీరు డినామినేటర్ లాగానే మార్చుకోవాలి. న్యూమరేటర్ని డినామినేటర్ లాగా మార్చుకోవాలి. న్యూమరేటర్ డినామినేటర్లో ఏముంది, ఫ్రాక్షన్ ఎక్స్ మైనస్ 1 ఉంది, బట్ న్యూమరేటర్లో ఫ్రాక్షన్ ఎక్స్ ఉంది కానీ -1 ఉందా, లేదు. కాబట్టి మీరేం చేయాలి, ఇప్పుడు దీంట్లో ఫ్రాక్షన్ ఎక్స్ -1ని న్యూమరేటర్లో క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేయాలి సార్, ఏ విధంగా క్రియేట్ చేయాలి సార్, మీకు చెప్పాను ఆల్రెడీ బాబు. ఇక్కడ లేదు కాబట్టి మీరేం చేస్తారు, దీన్ని ఫ్రాక్షన్ ఎక్స్ -1 లేదు, డినామినేటర్లో నాకు ఫ్రాక్షన్ ఎక్స్ -1 ఉంది, పైన నాకు కావాలి, లేదు కాబట్టి సబ్ట్రాక్ట్ చేసా యాడ్ చేసా, సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేస్తే ఇక్కడ పైన 2 టర్మ్స్ వచ్చాయి, ఇదొకటి ఇదొకటి. ఇప్పుడు దిస్ బై దిస్ న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ 1 బై డినామినేటర్ చేస్తా. సో అప్పుడు ఏమైంది బాబు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దిస్ బై దిస్ 1 అయిందా లేదా, ఇది క్యాన్సిల్ అయిపోద్ది, 1 వస్తుంది ఇక 1 ప్లస్ 1 బై ఫ్రాక్షన్ ఎక్స్ మైనస్. అంటే మనం ఇదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. దానివల్ల యూజ్ ఏముంది సార్ అంటే బాబు, ఇక్కడున్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఫ్రాక్షన్లు 2 సార్లు వచ్చినాయి. క్వశ్చన్లో ఫ్రాక్షన్లు ఎన్నిసార్లు కనపడుతున్నాయి, 2 టైమ్స్ కనపడుతున్నాయి. బట్ ఇక్కడ ఎన్నిసార్లు కనపడుతున్నాయి బాబు, ఒక్కసారే కనపడుతుంది, అవునా కదా. సో ఒక్కసారి కనపడితే ఆన్సర్ చేయడం ఈజీయా, 2 సార్లు కనపడితే ఆన్సర్ చేయడం ఈజీయా అంటే ఒక్కసారి కనపడితే ఆన్సర్ చేయడం ఈజీ బాబు. కాబట్టి నేను దీన్ని ఎంచుకున్నా ఇప్పుడు. సో దీంతో ఎట్లా మారుస్తాను ఒకసారి చూసుకుంటా వెళ్ళండి బాబు. ఫ్రాక్షన్ ఎక్స్ అనేది ఇప్పుడు నేను ఫ్రాక్షన్ ఎక్స్ని పట్టుకుంటున్నా బాబు. ఈ ఫ్రాక్షన్ ఎక్స్ ఏదైతే ఉందో ఇంతవరకు ఇది లెస్ దాన్ 1 అయింది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది, ఇది మనకు తెలుసు. ఇప్పుడు ఇందులో నుంచి 1 సపరేట్ చేస్తున్నా, మైనస్ అంటే ఇక్కడ నేను ఏం మార్చుకుంటా పోతానంటే లాస్ట్కి దీన్ని ఈ క్వశ్చన్ లాగా దీన్ని మార్చుకుంటా వెళ్తా. దీనికి ఏవేవైతే అవసరమో అవన్నీ సపరేట్ చేస్తా, రెసిప్రోకల్ తీసుకుంటా, యాడ్ 1 చేస్తా,
లాస్ట్కి ఫ్రాక్షన్ ఎక్స్ని 1+1/ఫ్రాక్షన్ ఎక్స్ మైనస్ లాగా మారుస్తా, దీనిలాగా మార్చుకుంటా పోవడానికి ట్రై చేస్తాను. సో ఫ్రాక్షన్ ఎక్స్కి రాశాను. ఇప్పుడు దీనిలాగా మార్చాలనుకుంటున్నాను కదా, మరి ఇక్కడ ఏముంది -1 ఉంది, కాబట్టి ప్రతి దాంట్లో -1 సపరేట్ చేస్తే -1 < ఫ్రాక్షన్ ఎక్స్ -1 1 - 1 0 అయింది. దీని తర్వాత ఏం చేయమన్నాడు, రెసిప్రోకల్ తీసుకోవాలి. ఇక్కడ బై వన్ ఉంది, రెసిప్రోకల్ తీసుకో -1. ఇదేమైంది > ఇదేమైంది 1/ఫ్రాక్షన్ ఎక్స్ -1, ఇదేమైంది < 1/0 ఎంత, ఇన్ఫినిటీ. నిన్న కొంతమంది అడిగారు, సార్ 1/∞ 1/0 ఇన్ఫినిటీ ఎట్లయిద్ది బాబు అంటే, ఇది 0 ఇక్కడ లేదు, ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ <0 అంటే 0 కంటే తక్కువ ఉన్న నెంబర్, దాన్ని డినామినేటర్లో పెడితే ఇన్ఫినిటీ. బట్ ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి ఏమొస్తుంది బాబు, -∞ వస్తుంది. ఈ 0కి లెఫ్ట్ సైడ్ లో ఉండే నెంబర్ ఏంటి, నెగిటివ్ నెంబర్. సో నెగిటివ్ నెంబర్ని రెసిప్రోకల్ తీసుకుంటే మళ్ళీ వచ్చే నెంబర్ కూడా నెగిటివ్ నెంబర్ కావాలి. దీని తర్వాత ఏం చేశాడు సార్, దీని మొత్తానికి 1 యాడ్ చేశారు సార్. 1 యాడ్ చేస్తా, యాడ్ 1. సో ఇది 0 > 1 + 1/ఫ్రాక్షన్ ఎక్స్ -1 -∞కి 1 యాడ్ చేస్తే -∞ వస్తుంది. సో ఇదంతా ఏమైంది ఇప్పుడు, f(x) అయింది ఇదంతా కూడా. కాబట్టి f(x) greater than -∞ less than or equal to 0. f(x) అంటే క్వశ్చన్. సో ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ -∞, మాక్సిమం వాల్యూ 0. అంటే రేంజ్ ఏమైంది, వాట్ ఈస్ ద రేంజ్? రేంజ్ ఈజ్ నథింగ్ బట్ -∞ to 0 ఇస్ ద రేంజ్. రేంజ్ కూడా కనుక్కున్నాం, ఇది రేంజ్ -∞ to close to 0. ఎస్, ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదమ్మా అందరికి? రైట్, లెట్ us మూవ్ ఫర్దర్. సార్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ f(x). దీని యొక్క ఆన్సర్ ఎంతనో చెప్పాలి, మీరు ఫాస్ట్గా చెప్పేయాలి. ఎంతమంది చెప్పగలుగుతారు? యువర్ స్మైల్ ఇస్ న్యాచురల్. ఓకే, చెప్పండి అమ్మా. ఇందాక మీకు చెప్పాను, ప్రాపర్టీస్ చెప్పా. ఏమని చెప్పారు సార్ ప్రాపర్టీస్? ఇగో, ఫ్రాక్షన్ ఆఫ్ స్టెప్ x 0, స్టెప్ ఆఫ్ ఫ్రాక్షన్ x 0. స్టెప్ లోపల ఫ్రాక్షన్ ఉన్న 0నే, ఫ్రాక్షన్ లోపల స్టెప్ ఉన్న 0నే. మరి ఫ్రాక్షన్ లోపల x ప్లస్ ఇంటిజర్ అంటే ఇంటిజర్ ఏమైంది, మాయమైపోయింది. ఇక్కడ i అంటే ఇంటిజర్, i ఈజ్ అ ఇంటిజర్. సో x ప్లస్ ఇంటిజర్ ఉంటే ఇంటిజర్ ఏమైపోయింది, మాయం అవుతుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు దీని ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఫ్రాక్షన్ లోపల స్టెప్ ఉంది, దీని ఆన్సర్ ఎంత? 0 సార్, దీని ఆన్సర్ 0. స్టెప్ లోపల ఫ్రాక్షన్ ఉంది సార్, దీని ఆన్సర్ 0 సార్. ఫ్రాక్షన్ ఎక్స్ని ఏం చేయలేము, ఫ్రాక్షన్ ఆఫ్ -x అంటే 2 ఆన్సర్లు వస్తాయి. ఇదేమైంది సార్, ఫ్రాక్షన్ ఎక్స్ అయింది సార్. ఇంటిజర్ మాయమైపోద్దని చెప్పాను కదా, ఇది కూడా అంతే, ఫ్రాక్షన్ ఆఫ్ -x అయింది, పక్కన ఉన్న ఈ ఇంటిజర్ అనేది మాయమైపోద్ది. సో లాస్ట్కి నాకు f(x) అంటే ఏమొచ్చింది, ఈ 0లో అయిపోయి ఇది ఫ్రాక్షన్ ఎక్స్ అయింది, అదేమో ఫ్రాక్షన్ ఆఫ్ -x అయింది, మళ్ళీ అది ఫ్రాక్షన్ ఎక్స్ అయింది, మళ్ళీ అది ఫ్రాక్షన్ ఆఫ్ -x అయింది. అంటే ఇది f(x) = 2 times of ఫ్రాక్షన్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షన్ ఆఫ్ -x అయింది. ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ -x అంటే ఏంది బాబు, 2 ఆన్సర్లు ఉన్నాయి. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఫ్రాక్షన్ ఆఫ్ -xకి 2 ఆన్సర్లు ఉన్నాయి. ఎక్స్ ఒకవేళ ఇంటిజర్ అయితే ఇది 0 అవుతుంది, ఎక్స్ ఇంటిజర్ కాకపోతే ఇది 1 - ఫ్రాక్షన్ ఎక్స్ అవుతుంది అని చెప్పాను. కాబట్టి మనం 2 ఆన్సర్లు రాయాలి. ఇప్పుడు రాస్తాం, ఏంది నెంబర్ 1, ఇఫ్ x బిలాంగ్స్ టు ఇంటిజర్. x ఒకవేళ ఇంటిజర్ అయితే ఇదేమైంది, 0 అయింది, ఇది కూడా 0 అయింది. ఫ్రాక్షన్ ఆఫ్ ద ఇంటిజర్ ఈజ్ వాట్, 0 కదా. సో f(x) బికమ్స్ 0. ఇది 0 అయింది, ఇది కూడా 0 అయింది. అంటే ఫ్రాక్షన్ లోపల ఇంటిజర్ పెడితే దాని వాల్యూ అంతా 0 కదా, 0 అయిపోయింది. అట్లా కాకుండా ఇఫ్ x డస్ నాట్ బిలాంగ్ టు ఇంటిజర్, x అనేది ఒకవేళ ఇంటిజర్ కాకపోతే అప్పుడు ఏమైంది సార్ అంటే, అప్పుడు f(x) = 2 times of ఫ్రాక్షన్ ఎక్స్ అట్లానే రాయాలి, ప్లస్ మైనస్ ఫ్రాక్షన్ ఆఫ్ -x ఏం రాయాలి, ఇంటిజర్ కాకపోతే 1 - ఫ్రాక్షన్ ఎక్స్ అని రాయాలి. అప్పుడు ఈ ప్లస్ ఫ్రాక్షన్ ఎక్స్ మైనస్ ఫ్రాక్షన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 2 × 1 2 అవుతుంది. అంటే బాబు దీని ఆన్సర్ అందరు కూడా 0 అని పెట్టేటోళ్ళు ఎక్కువ కనపడతారు మీకు, బట్ 0నే కాదు, దీని ఆన్సర్ 2 కూడా అయింది. దట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ ఒకవేళ ఇంటిజర్ అయితే దాని ఆన్సర్ 0, ఎక్స్ ఒకవేళ ఇంటిజర్ కాకుండా 1.1 పెట్టారంటే దీని ఆన్సర్ 2 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్ సార్. నెక్స్ట్ సిగ్నమ్ ఫంక్షన్ ఏంది సార్ బాబు? ఈరోజు స్పెషల్ ఫంక్షన్స్ అన్ని దాదాపుగా కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా?
రైట్ సార్ సిగ్నమ్ అంటే ఏంటి సార్, దీని యొక్క డొమైన్ ఏంటి సార్ అంటే మీకు ఒకసారి గ్రాఫ్ డ్రా చేసి చూపిస్తాను. వాట్ ఈస్ ద ఫంక్షన్ సిగ్నమ్? సిగ్నమ్ అంటే ఏంది బాబు? సిగ్నమ్ అంటే ఇది అమ్మ, ఇది సిగ్నమ్. దట్స్ ఇట్. సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఎక్స్ పాజిటివ్ అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1 అయింది, ఎక్స్ నెగిటివ్ అయినప్పుడు ఆ రీజన్లో y ఈజ్ ఈక్వల్ టు -1 అయింది, అండ్ ఎక్స్ 0 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అయింది. సో సిగ్నమ్కి కేవలం 3 అవుట్పుట్లు మాత్రమే ఉంటాయి, -1 ఒకటి, 0 ఒకటి, 1 ఒకటి, అంతే. సిగ్నమ్ను లోపల నువ్వు ఎక్స్ బదులుగా ఏమన్నా పెట్టు, దీనికి 3 అవుట్పుట్లు ఉంటాయి. ఎట్లా ఉంటాయి సార్ అంటే బాబు, డొమైన్ ఆల్ ద రియల్ నెంబర్స్, రేంజ్ ఏంది బాబు -1, 0, 1 సార్. అంటే సిగ్నమ్ గురించి రాస్తాను ఒకసారి చూడండి బాబు. సిగ్నమ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఐదర్ -1 ఆర్ 0 ఆర్ 1. ఎప్పుడు సార్ ఇది -1? ఎక్స్ అనేది నెగిటివ్ అయినప్పుడు ఇది -1 అయింది, ఎక్స్ అనేది 0 అయినప్పుడు ఇది 0 అయింది, ఎక్స్ అనేది పాజిటివ్ అయినప్పుడు ఇది 1 అయింది. అంటే బాబు సిగ్నమ్ లోపల మనం ఏదైనా పాజిటివ్ నెంబర్ పెట్టాం 100, 11th ఐపీ అమ్మ కాదు. 11th ఐపీకి సపరేట్ క్లాస్ చెప్పారు, నేను వినండి. ఇందాక మ్యాట్రిసెస్ క్రామర్స్ రూల్ చెప్పి అది వినండి అమ్మ విఘ్నేష్. సో ఐపీ ఈ రేంజ్లో ఇవన్నీ అవసరం లేదు, జేఈకి మాత్రమే, ఎంసెట్కి మాత్రమే ఇది. సో సిగ్నమ్ ఆఫ్ ఎక్స్, సో సిగ్నమ్ లోపల నేను ఒకవేళ పాజిటివ్ నెంబర్ పెట్టా, సిగ్నమ్ ఆఫ్ 5 ఎంత అని అడిగా, 1 అని రాయాలి. సిగ్నమ్ ఆఫ్ 100 ఎంత అని అడిగాను, సిగ్నమ్ ఆఫ్ 100 ఎంత అని అడిగాను, 1 అనే రాయాలి. అంటే లోపల ఉన్న నెంబర్ ఎంత పెద్దది ఎంత చిన్నది అని కాదు. సిగ్నమ్ ఆఫ్ 0.1 అని అన్నాను, దీని ఆన్సర్ ఏమైంది? 1 అవుతుంది. 0.2 అన్నా, దీని ఆన్సర్ 1 అవుతుంది. సో లోపల పెట్టే నెంబర్ పాజిటివ్ అయితే చాలు, దీన్ని 1 అని రాసేయాలి. లోపల పెట్టే నెంబర్ నెగిటివ్ అయితే సార్ సిగ్నమ్ ఆఫ్ -3, దీని ఆన్సర్ ఏం కావాలి బాబు? -1. సో లోపల మనం ఇచ్చే ఇన్పుట్ ఒకవేళ నెగిటివ్ అయితే దాని ఆన్సర్ -1 అవుతుంది. సో దీనికి కేవలం 3 అవుట్పుట్స్. లోపల ఒకవేళ 0 పెడితే సార్ సిగ్నమ్ ఆఫ్ 0 అవుతుంది. ఇవి 3 అవుట్పుట్స్. సో దీనికి కేవలం రేంజ్లో 3 అవుట్పుట్స్ మాత్రమే ఉంటాయి. లోపల మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా పెట్టండి, ఎంత చిన్న నెంబర్ అయినా పెట్టండి, వచ్చే 3 అవుట్పుట్లు మాత్రమే ఉంటాయి. అది కేవలం సైన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద డొమైన్ అని అన్నాడు, దీనికి డొమైన్ కనుక్కోమని అన్నాడు. సార్ నేను ఆల్రెడీ చెప్పినా కదా సార్, సిగ్నమ్ లోపల ఎంత పెద్దదైనా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టవచ్చు, ఆల్ ద రియల్ నెంబర్స్ కదా. మళ్ళీ డొమైన్ అడుగుతున్నారంటే అయితే బాబు సిగ్నమ్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంది, దాని డినామినేటర్ 0 కాకూడదు కదా. అంటే x² - 1 షుడ్ నాట్ బి 0 కదా. అంటే x - 1 ఇంటూ x + 1 షుడ్ నాట్ బి 0 కదా. అంటే x షుడ్ నాట్ బి ఈక్వల్ టు -1, కదా. 1, -1 అవ్వకూడదు కదా. అంటే x బిలాంగ్స్ టు ఆల్ ద రియల్ నెంబర్స్, అన్ని ఇవ్వచ్చు, బట్ -1 + 1 ఇవ్వకూడదు అయ్యా. సో దిస్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ద సిగ్నమ్. సిగ్నమ్ కూడా డొమైన్ వేరే వస్తుంది, వచ్చిందా రాలేదా? ఇక్కడ డొమైన్ ఏంది? ఆల్ ద రియల్ నెంబర్స్. బట్ ఇక్కడ డొమైన్ ఏమైంది? ఆల్ ద నెంబర్స్ నుంచి -1 + 1 తీసేసాము. ఎందుకంటే సిగ్నమ్ లోపల ఉన్నది కూడా వెల్ డిఫైన్ కావాలి. డినామినేటర్ 0 కాకూడదు కదా, ఐఏఈ తీసేసా. ఓకే సార్, నౌ ఫైండ్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ సార్. ఏముంది సార్, సిగ్నమ్ లోపల ఎంతైనా ఉండొచ్చు, బట్ డినామినేటర్ 0 కాకూడదుగా. అంటే స్టెప్ x² -5 ఇంటూ స్టెప్ x + 6 అనేది 0 అవ్వకూడదు. సో అంటే ఇది ఎలా రాస్తా నేను? స్టెప్ x -2 ఇంటూ స్టెప్ x -3 నాట్ ఈక్వల్ టు 0 కావాలంటే స్టెప్ x అనేది 2 అవ్వకూడదు, 3 అవ్వకూడదు. స్టెప్ x 2 అవ్వకూడదు అంటే స్టెప్ x షుడ్ నాట్ బిలాంగ్ టు క్లోజ్డ్ 2, ఓపెన్ 3 యూనియన్ 3 అవ్వకూడదు అంటే క్లోజ్డ్ 3, ఓపెన్ 4 అయితే. అంటే x డస్ నాట్ బిలాంగ్ టు క్లోజ్డ్ 2, 2, 3 లే కదా, ఓపెన్ 4. సో x వాల్యూ అనేది 2 నుంచి 4 వరకు ఉండకూడదు. ఇది టోటల్ రియల్ నెంబర్స్ నుంచి తీసేయాలి. దేర్ ఫోర్ డొమైన్ ఏమైంది సార్ అంటే ఆల్ ద రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ క్లోజ్డ్ 2, ఓపెన్ 4. లేదా దీని ఇట్లా కూడా రాయొచ్చు, -∞ to 2 యూనియన్ క్లోజ్డ్ 4 to ∞ అని రాయాలి. ఇదన్నా రాయొచ్చు, ఏది రాసుకున్నా కరెక్ట్ అయ్యింది. అవునా కదా? వెరీ గుడ్, సూపర్ అమ్మ. కాకపోతే క్లోజ్డ్ 2, ఓపెన్ 4 అని రాయాలి. ఇది స్టెప్ x బిలాంగ్స్ టు 2, 3, బట్ x బిలాంగ్స్ టు వాట్ అనేది రాయాలి కదా, అది రాస్తున్నాను నేను. ఇది తర్వాత సార్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్, దీనికి రేంజ్ ఏంది సార్ అని అడిగాడు. రేంజ్ ఎట్లా కనుక్కుంటారు సార్? వాము బాబు సింపుల్, లోపల ఉన్న ఫంక్షన్ నీకు సిగ్నమ్కి ఏమేమి వస్తాయి బాబు? సిగ్నమ్ ఆఫ్ సంథింగ్, దీనికి అవుట్పుట్స్ ఏమి వస్తాయి? -1 కానీ 0 కానీ 1 కానీ, ఈ 3 వస్తాయి అవుట్పుట్లు, ఇక 3. ఇప్పుడు దీనికి -1 వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఇది నెగిటివ్ అవుతుందా?
ఈ వాల్యూ ఒకవేళ నెగిటివ్ అయితే సిగ్నమ్ ఆఫ్ నెగిటివ్ -1 అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ x² - 6x ఏదైతే ఉందో దీన్ని నేను x × x - 6 అని రాస్తా. ఈ x × x - 6 నెగిటివ్ అవుతుందా? అవుతుంది. x వాల్యూ 0 -1 పెట్టండి, 1 పెట్టండి, x వాల్యూ 1 పెట్టండి, ఇదేమైంది నెగిటివ్ అయింది. అంటే ఫర్ సమ్ x వాల్యూస్ ఇట్ బికమ్స్ నెగిటివ్. అంటే x² - 6 అనేది నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఉంది సార్. కాబట్టి సిగ్నమ్ ఆఫ్ నెగిటివ్ అవుతుంది కాబట్టి సిగ్నల్ లోపల నేను నెగిటివ్ నెంబర్ పెట్టగలుగుతున్నాను కాబట్టి -1 అనే అవుట్పుట్ నాకు వస్తుంది. రైట్. ఇప్పుడు సిగ్నల్ లోపల ఇది ఉంది, x² - 6x ఉంది. ఇది 0 అవుతుందా? ఇది 0 అవుతుందా? 0 అయితే నాకు అవుట్పుట్ 0 వస్తుంది. 0 కాదనుకో అవుట్పుట్ 0 రాదు. సార్ 0 అవుతుంది సార్, x వాల్యూ 6 పెట్టండి సార్, ఇది 0 అవుతుంది. అంటే సిగ్నల్ లోపల ఉన్న నెంబర్ 0 అవ్వగలుగుతుంది కాబట్టి నాకు అవుట్పుట్ 0 వస్తుంది. రైట్. సిగ్నల్ లోపల ఉన్న వాల్యూ పాజిటివ్ అవుతుందా? పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది సార్. x వాల్యూ -1 పెట్టండి సార్, లేదా x వాల్యూ 10 పెట్టండి. x వాల్యూ 10 పెట్టండి, 10 × 10 - 6 10 × 4 40 అవుతుంది. సో ఒక x వాల్యూకి ఇది ఏమైతుంది? పాజిటివ్ అవుతుంది. అంటే సిగ్నల్ లోపల పాజిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి అవుట్పుట్ 1 కూడా వస్తుంది. అంటే ఈ 3 అవుట్పుట్లు వస్తాయి దీనికి. దిస్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అని చెప్పాలి. ఓకేనా? రైట్. సార్ లాగరిథం ఫంక్షన్ ఉంది సార్. ఎస్ గైస్, లాగరిథం ఫంక్షన్ ఉంది, దాని తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది. ఇవి రెండు కూడా రేపు చెప్తాను. అండ్ వీటితో పాటుగా మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫంక్షన్స్, ఆడ్ ఈవెన్ ఫంక్షన్స్ కూడా మొత్తం రేపు చెప్తాను. యాక్చువల్గా ఈరోజు చిన్న ప్రాబ్లం వచ్చి నేను మొత్తం పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయాను. బట్ రేపు మాత్రం తప్పనిసరిగా కంప్లీట్ చేస్తా. ఎందుకంటే ఐపీ ఇప్పటి నుంచి నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఇయర్ పిల్లలు అంత ఇంట్రెస్టెడ్గా లేరు కాబట్టి కేవలం ఐపీ కూడా సెకండ్ ఇయర్ పిల్లలకే చెప్తాను. కాబట్టి మేబీ నేను 5 to 6 అది కంప్లీట్ చేసుకుని ఎగ్జాక్ట్గా 6 to 7:30 ఇది చెప్పేసుకుంటా. నో ప్రాబ్లం. ఓకేనా? సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. అండ్ ఇప్పుడు వీక్ క్విజ్ నేను చెప్పానుగా, ప్రతి వీడియో కింద ఇప్పుడు ఇది ఉంది, దీని కింద మళ్ళీ మనకి రేపు ఏమైంది, దీనికి సంబంధించిన టాపిక్ సంబంధించిన వీక్ క్విజ్ అనేది ఉంటుంది. వీక్ క్విజ్ ఉంది, దీనికి కింద ఉంది, చూసుకోండి. ఇది ఎలా రాయాలి ఏందనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియో చేస్తున్నా. ఒకసారి ఆ వీడియోలోకి రండి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం దీని గురించి. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ నౌ బాయ్స్. కానీ మీరు తప్పకుండా బాబు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. కంపల్సరీగా మీరు అందులో జాయిన్ అవ్వండి. సచ్ దట్ ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ మీకు సెండ్ చేయాలంటే నాకు అదొకదే దారి, అందులోనే సెండ్ చేస్తా. ఓకేనా? విత్ ఇన్ 1 minute మళ్ళీ లైవ్లోకి వస్తాను. ప్లీజ్ బీ ఇన్ టచ్. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.